ప్రమాదం జరిగిన రోజున హోటల్ మేనేజర్ జెర్రీ పనిలో బిజీగా ఉండేవాడు. ఆ రోజు రెస్టారెంట్ పూర్తిగా బుక్ అయింది. నేను ఉదయం నుంచి చాలా ఫోకస్తో పనిచేస్తూ నా టీంతో కలిసి ఒకదాని తర్వాత ఒకటి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాను. కానీ తొందరపాటులో నాతో ఒక తప్పు జరిగింది. అందరి ప్రాణాల మీద ఆ తప్పు ప్రభావం చూపించింది. రెస్టారెంట్ వెనుక ఉన్న తలుపు లాక్ చేయడం మర్చిపోయాను నేను. అకస్మాత్తుగా 3 గన్ పట్టుకున్న వ్యక్తులు లోపలికొచ్చారు. ఆ దొంగలు వెనుక వైపు రహదారి ద్వారా లోపలికి ప్రవేశించారు. ఈ కథ నిజానికి పాజిటివ్ ఆలోచన కలిగిన వ్యక్తి గురించి. జెర్రీ తన పనిలో ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎప్పుడూ సంతోషంగా చిరునవ్వుతూ ఉండేవాడు. చాలామందికి అతన్ని ఒత్తిడిలో చూసిన అనుభవం కూడా ఉండకపోవచ్చు. కానీ ఆ రోజున అతని ఒక్క తప్పిదం అందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసింది. 3 ముఖానికి ముసుగులు వేసుకున్న దొంగలు వెనుక తలుపు ద్వారా లోపలికొచ్చారు. ఒకరు నన్ను తుపాకీతో గన్ పాయింట్లోకి తీసుకున్నారు. వాళ్ళు నన్ను సేఫ్టీ తెరవమని బెదిరించారు. నేను భయంతో వణికిపోయి సేఫ్ తెరవడానికి ప్రయత్నించాను. అక్కడున్న దొంగలు నాపై కేకలు వేస్తూ నీకేదైనా అలర్జీ ఉందా అని అడిగారు. నేను సరదాగా అవును, నాకు బుల్లెట్ మీద అలర్జీ ఉంది అని అన్నాను. ఆ నవ్వు వాతావరణాన్ని కాస్త మెరుగుపరిచింది. అప్పుడు నేను అందరినీ చూస్తూ మీరు ఆపరేట్ చేయండి, నేను చాలా రోజులు బ్రతకాలనుకుంటున్నాను అని అనడంతో వాళ్ళు కొంత నమ్మకంతో చూడడం మొదలుపెట్టారు. నాకు నమ్మకం ఉంది, మీరు ప్రాణాలను కాపాడతారు. 18 గంటలు సుదీర్ఘ శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్లు వారి పనిచేశారు. చివరికి నా ప్రాణం కాపాడబడింది. జెర్రీ చెప్పినట్టుగా ఆ రోజున నా జీవితం మళ్ళీ తిరిగి వచ్చింది. నా ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి ఓడిపోవాలి, మరొకటి జీవితం కోసం పోరాడాలి. నాకెన్నిసార్లు ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను జీవితం కోసం పోరాడతానని అనుకున్నాను. ప్రతిసారి నేను నా జీవితాన్ని ఎంచుకున్నాను. జెర్రీ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మనం ధైర్యంగా ఉండాలి. మనం ఎప్పుడూ సానుకూలంగా స్పందించాలని తెలియజేస్తుంది. మన జీవితంలోనూ ఇలాంటి ఎన్నో అవకాశాలు మనం బలంగా ఉండాలి లేక భయపడాలనేది మన నిర్ణయం కావచ్చు. జీవితం మరియు మరణం మధ్య గీతను మనమే గీయగలం. మనం ఎంచుకునే మార్గం మన జీవితాన్ని మారుస్తుంది. మెంటల్ రియాలిటీ ఫిజికల్ రియాలిటీ కన్నా గొప్పది. మానసిక స్థితి శారీరక స్థితి కన్నా చాలా ముఖ్యమైంది. మన మనసు బలంగా ఉంటే శరీరం ఎంత బలంగా ఉన్నా మనం గొప్ప విజయాలు సాధించవచ్చు. స్వామి వివేకానంద యోగంలో చెబుతారు, ఒక ఆల్చిప్ప లోపల కాల్షియం పొరలు పొరలుగా ఏర్పడుతుంది. అలాగే మన మనసు కూడా లోపల నుంచి శక్తివంతంగా మారాలి. శరీరం కేవలం ఒక భౌతిక నిర్మాణం, కానీ మనసు శక్తివంతమైంది. అందుకే ఎంతోమంది వికలాంగులు కూడా తమ బలమైన మనసుతో ప్రపంచాన్ని చుట్టేస్తారు. కానీ విచారకరం ఏంటంటే చాలామంది యువత ఉత్సాహం కోల్పోయి ఒకే గదిలోనే తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. వాళ్ళు వారి మనసును బలంగా చేసుకోవాలి. అప్పుడు కొంతమంది తమ మనసులోనే మునిగిపోయి నెమ్మదిగా అంతరించిపోతూ ఉంటారు. కానీ మనం ఎప్పుడూ సరిగ్గా ఆలోచించి మంచి ఆలోచనలు ఎంచుకోవాలి. పాజిటివ్ ఆలోచనలు ఎందుకు అవసరం అంటే మన జీవితం మన ఆలోచనల రూపం. జీవితం మన ఆలోచనలను మార్చదు, మన ఆలోచనలు జీవితాన్ని మార్చుతాయి. ఇక పాజిటివ్ ఆలోచనలను ఎంచుకున్నప్పుడు మన జీవితంలో 6 ముఖ్యమైన మార్పులు వస్తాయి. మనసు సానుకూలంగా మారడం మొదలవుతుంది. ఆ 6 మార్పులు ఏంటంటే జీవితంలో ప్రతి మార్పు మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు మన మనస్సును మరింత స్పష్టంగా శక్తివంతంగా మారుస్తాయి. మనలో ఉన్న అనుమానాల్ని తొలగించి మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. పాజిటివ్ ఆలోచనలు మరియు మెదడును స్పష్టంగా అలర్ట్గా మారుస్తూ ఉంటాయి. ఒకసారి మనం అలర్ట్గా మారితే మీ మనస్సును నెగిటివ్ వైపు వెళ్ళనివ్వం. మరొక ముఖ్యమైన మార్పు పాజిటివ్ మైండ్ అంటే స్వయం సంభ్రమతతో నిండి ఉంటుంది. పాజిటివ్ మైండ్ ఉన్నప్పుడు మనలో నమ్మకం పెరుగుతుంది. మన అలవాట్లు మారతాయి. సమస్యలను పరిష్కరించే తీరు మారుతుంది. మన కోసం ఇతరుల కోసం ప్రేమ పెరుగుతుంది. 3వ మార్పు పాజిటివ్ మైండ్ అంటే స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్. పాజిటివ్ ఆలోచన మనలో ధైర్యాన్ని పెంచుతుంది. మనం తీసుకునే నిర్ణయాలు బలంగా స్పష్టంగా ఉంటాయి. 3వ మార్పు పాజిటివ్ మైండ్ అంటే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం. పాజిటివ్ ఆలోచనలు మనకు బలమైన నమ్మకాన్ని ఇస్తాయి. మనం కొత్త పనులు ప్రారంభించడంలో వెనుకడుగు వేయం. మనలోకి నెగిటివ్ ప్రభావాలు చేరవు. ఇక నెక్స్ట్ వన్ హై ఎనర్జీ. పాజిటివ్ ఆలోచనలు మన మనస్సును శక్తివంతంగా మారుస్తాయి. మనం చేసే ప్రతి దాంట్లో మంచి జరుగుతుంది. మనలో ఎప్పుడూ ఉత్తేజభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఆకర్షణీయంగా మారడం. పాజిటివ్ మైండ్ ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం కూడా ఆకర్షణీయంగా మారుతుంది. ఇది మనలో సహజంగా ఆకర్షణను పెంచుతుంది. మన చుట్టూ ఉన్న అవకాశాలు కూడా పెరుగుతాయి. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక 6 గొప్ప మార్పు కొత్త జీవితం. గొప్ప మార్పు అంటే కొత్త జీవితమే కదా. ఇది అప్పుడు సాధ్యం అవుతుంది మనం చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మార్పు సాధ్యం. అసలు మన స్వభావమే సానుకూలంగా ఉండాలి. ఈ మార్పును మనం స్వయంగా అనుభవించాలి. అప్పుడు మనకు అది ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది. ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కోగలుగుతామని ఒకసారి నమ్మకం వచ్చినా మన జీవితం పూర్తిగా మారుతుంది. సానుకూల ఆలోచనలు ఎంచుకోవడం మన విజయానికి మొదటి మెట్టు.
అందుకే ప్రాక్టికల్గా మారండి. జీవితాన్ని నిజంగా మార్చాలంటే ఆలోచనలో పెట్టాలి. కేవలం తెలుసుకోవడం సరిపోదు, దాన్ని జీవన విధంగా మార్చుకోవాలి. ముందుగా లక్ష్యాన్ని ఎంచుకోవాలి. అది మన మార్గాన్ని స్పష్టం చేస్తుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. లక్ష్యం ఉన్నప్పుడు మనం పదే పదే సానుకూలంగా మారుతాం. మన లక్ష్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం నిరాశ చెందినా లక్ష్యాన్ని గుర్తించేందుకు మళ్ళీ ప్రయత్నించగలం. మీరు సంతోషంగా లేనప్పుడు ఆ కారణాన్ని ప్రశ్నించండి. లక్ష్యం ఉంటే మీరు మళ్ళీ ముందుకు సాగొచ్చు. మీరు నిజంగా సంతోషంగా లేరా? అయితే మీతో మీరు ఓపెన్గా మాట్లాడుకోండి. మీ లక్ష్యాన్ని జీవితంతో అత్యంత ప్రాముఖ్యత ఇవ్వండి. స్వామి వివేకానంద చెబుతారు, మీ అసలైన శక్తి మీలోనే ఉంది. మీ పరిమితులు మీ మనసులోనే ఉంటాయి. మీరు వీటిని దాటి ముందుకు వెళ్ళాలి. ఎలాంటి అడ్డంకులు లేవు, ఎలాంటి మెలికలు లేవు. కేవలం లక్ష్యం మాత్రమే మీ కళ్ళ ముందు ఉండాలి. అందుకే మనసులో సానుకూలతను నింపుకోవడానికి ఒక క్లియర్ గోల్, స్పష్టమైన లక్ష్యం ఉండాలి. అప్పుడు ఏం చేయాలి అంటే నెగిటివ్ కంటెంట్ను దూరం పెట్టాలి. నెగిటివ్ కంటెంట్ను నివారించడం ఎలా? మీరు ఎప్పుడైతే ఒక లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు అది చెయ్యలేను అనే భావన మీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోండి. నా జీవితం శక్తివంతమైంది ఎందుకంటే నేను అంతులేని శక్తితో నిండిపోయాను అని మీకు మీరే ఊహించుకోండి. అందుకే ప్రతిరోజు మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. దీన్నే సెల్ఫ్ లవ్ అంటారు. ఆ సెల్ఫ్ లవ్ పెరిగితే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మానసిక స్థితి భౌతిక వాస్తవాన్ని మించింది. పాజిటివ్ మైండ్లో మార్పులు వస్తే మన జీవితంలో కూడా మార్పులు వస్తాయి. మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మన చుట్టూ మంచి అవకాశాలను తీసుకొస్తుంది. పెద్ద మార్పులు చాలా త్వరగా వస్తాయి. ఒకసారి మనం మన శక్తిని అర్థం చేసుకుంటే ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు.